టీచర్స్ ఎమ్మెల్సీ పక్షాన మల్క కుమరయ్య గారు, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పక్షాన మరి అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఇక 2 రోజులు ఉన్నాయి. 22వ తారీఖు రోజు ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపు కార్యకర్తలుగా మనందరం కూడా రాజేంద్రన్న పేరు కాపాడడం కోసం, మన భారతీయ జనతా పార్టీ బలపరిచేటువంటి అభ్యర్థులను గెలిపించడం కోసం ఈ 2 రోజులు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి సమాజాల వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. మాజీ జేపీటీసీ గారు శ్రీరామ్ శాస్త్రాన్ని వెనుకపై రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇంకొకటి ఎవరు హుజరాబాద్ కౌన్సిలర్ శ్రీ పైల వెంకటరెడ్డి గారిని కూడా వెనుకపై రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. సంపత్రావు గారికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు జనకొండ మాజీ సర్పంచ్ శ్రీ నిరాకుల సురేంద్రరాజు గారు మాట్లాడాల్సిందిగా. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు, వేదిక అలంకరించినటువంటి నాయకులు, ఈ సమావేశానికి వచ్చినటువంటి అన్నదమ్ములందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పుట్టేడు బాధతోటి నేనున్నా, పుట్టేడు బాధతోటి మీరు మాట్లాడమంటే మనం ఏం మాట్లాడతాం? ఒక మంచి మనిషిని, మన అనుకునే మనిషిని మనం నిర్దాక్షిణ్యంగా దూరం చేసుకొని ఇప్పుడు బాధపడతాము. ఆ బాధ ఇప్పుడు పోయేదా? పోతుందా బాధ? ఇప్పుడు ఒక కవి రాసిండు ఒక కవిత, మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస అనుకుంటా. ఒక పొరపాటుకు యుగములు పొంగిలేవు, ఒక పొరపాటు మనం కూడా ఒక చిన్న పొరపాటు చేసి ఈరోజు యుగాలు అంటే కొన్ని సంవత్సరాలు మనం బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ కవి ఎవరో కానీ మన గురించే రాసినట్టు అయింది. ఆ కవి బాధపడుతున్నామా లేదా? మనం ఇంకొక కవి రాశాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మత్స్సుకైనా లేడు చూడు, మత్స్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు. అయితే ఆ కవి ఇప్పుడు మళ్ళీ సవరించి రాయవలసిన సమయం ఇది. మాయమై పోలేదమ్మా మనిషి అన్నవాడు, మాయమై పోలేదమ్మా మనిషి అన్నవాడు, ఈటల రాజన్న ఇక్కడున్నాడు చూడు, ఈటల రాజన్న ఇక్కడున్నాడు చూడు, మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు, మనిషి అన్నవాడు, మనిషి అన్నవాడు. ఈ కవిత కూడా సరిగ్గా ఈటల రాజేందర్ గారి గురించే రాసినట్టయింది. మరి ఆ కవి ఇప్పుడు ముందు కవిత రాసిన ఆయన ఉన్నాడో లేడో కానీ ఇప్పుడు ఉంటే మాత్రం నేను వెనకసిరి చెప్పింది రాయవలసినటువంటి సమయం. అందేశ్రీ అందేశ్రీ జమ్మికొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ శ్రీనివాస్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఇప్పుడు రాజేందర్ అన్న మనకు అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు కానీ శ్రీరామచంద్రుడు రామాయణంలో 14 ఏళ్ళ అరణ్యవాసం పోయిండు కదా. ఇప్పుడు ఆయన కూడా అరణ్యవాసం పోయిండు. రాముణ్ణేమో కైకేయి వరంగోరి, దశరథుని వరంగోరి 14 ఏళ్ళ అరణ్యవాసానికి పంపితే ఇక్కడ ఆయన అరణ్యవాసానికి ఎవరో పంపలే, మనమే పంపించినాం. మరి అరణ్యవాసం ఎప్పుడు ముగుస్తుంది?
మళ్ళీ ఆయనను అరణ్యవాసాన్ని తీసుకువచ్చి మళ్ళీ హుజరాబాద్ పట్టాభిషేకం చేసిన రోజే ఆయన అరణ్యవాసం ముగుస్తారు. అది త్వరలో జరగాలి. మరి అది త్వరలో జరగాలంటే అక్కడ 5 ఏళ్ళు కావాలి అంటాడు. ఇక్కడ 2027 జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ ఎంపీ ఉంటా కాబట్టి నేను అత్తనో రాను అంటాడు కావచ్చు. మరి మన అందరం పోయి బతిలాడాలి. మన జమునమ్మ తల్లి ఏమంటుంది, 20 ఏళ్ళు గంట సేవ చేస్తే కూడా కొడుతుంది కదా సురేందర్, మళ్ళీ ఎందుకు రావాలి మేమని మన ఈటల జమునమ్మ తల్లి అంటుంది. మనం ఎవరు సంజాయించాలి? ఆయన వచ్చే నెల సారథి బర్త్డే ఉన్నది 20వ తారీఖు. ఆ రోజు మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా పోయి ముందుగాల జమునమ్మ తల్లి దగ్గర మాట తీసుకోవాలి, తర్వాత మనం అన్న దగ్గర మాట తీసుకోవాలి. ఇక ఇంకొకటి, రాజేందర్ అన్న నియమ నిబద్ధత గల కార్యకర్త. ఆయనకు పార్టీ అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ముఖ్యం, ఆయనకు ఏది కూడా ముఖ్యం కాదు. దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎక్కువ టైం లేదు మనకు భారతదేశాన్ని అప్పుడు అక్బర్ చక్రవర్తి పరిపాలించేది. రాజు అక్బర్ చక్రవర్తి పరిపాలించినప్పుడు ఆయన దగ్గర బీర్బల్ అని ఒక మంత్రి ఉండేది. అప్పుడు మనకు వంకాయ అనేది భారతదేశంలో అప్పుడు కొత్తగా వంకాయలు వచ్చినాయట. వచ్చినాక ఇవి ఏంటి బీర్బల్ ఇవన్నీ అని అంటే, వీటిని వంకాయ అంటారట అన్న వాళ్ళు. వాటిని వంటని పిలిచి వాటిని వండి పెట్టు అన్నాడు. ఆ కూర చూసినాక అక్బర్ పాషాకు చక్రవర్తికి ఆ కూర బాగా నచ్చింది. అబ్బా బీర్బల్ ఇంత మంచిగా ఉన్నది కూర అని చెప్పి రోజు ఈ వంకాయనే వండోరి అన్నాడట. అంటే అప్పుడు బీర్బల్ అంటాడట, ప్రభు అది దేవుళ్ళు మెచ్చినటువంటి కూర అది వంకాయ, అందుకే దేవుడు దానికి నెత్తి మీద కిరీటం పెట్టిండు. దానికి తొడిమి ఉంటుంది కదా వంకాయకు, ఆ తొడిమే నేనే కిరీటం అన్నాడు. వంకాయకు దేవుడు కిరీటం అందుకే పెట్టిండు ప్రభు, అది వంకాయ కూరలలో రాజు కాబట్టి కిరీటం పెట్టిండు అన్నాడు. అన్నకి ఇక వంటంతో రోజు వంకాయ కూర, వంకాయ పులుసు, వంకాయ తొక్కు, వంకాయ కూర్మ, వంకాయ బజ్జీ, వంకాయ వేపుడు పోయి అన్నేసుకుంటా పోయిండు. రోజు వంకాయ 15-20 రోజులు తిన్నాక పాప మన అక్బర్ చక్రవర్తికి బోరు కొట్టిందట వంకాయ. ఏం కూరనయ్యా మళ్ళా అంటే, సార్ వంకాయ వేపుడు అంటే, చెయ్యవ దిక్కుమాల కూర ఊకిదేనానే వంకాయ ఎవడు పెట్టిండే దిక్కుమాల కూర, తీసిపారే ఇంకో కూర ఏదైనా చేయంటే, ప్రభు అది చండాలమైనటువంటి కూర, ఇది మన బీర్బల్ చెప్తాడట, అది చండాలమైనటువంటి కూర ప్రభు, అందుకే దేవుడు ఏం చేసిండు, దానికి శిక్ష చేయాలని దానికి తలికాయ మీద ముళ్ళు గుచ్చిండు అన్నాడు. అప్పుడేమో కిరీటం అన్నాడు, ఇప్పుడేమో ముళ్ళు అంటాడు. ఏంది బీర్బల్, అప్పుడేమో నేను మంచిగా ఉన్నది కూర అన్నప్పుడేమో కిరీటం పెట్టిండు అన్నావు, మరి ఇప్పుడు నేను తిట్టినావు అది కూర చెండాలా ఉన్నది అన్నప్పుడు ముళ్ళు గుచ్చిండు అంటావు, నువ్వు ఏది పడితే అదే మాట్లాడతావు అంటే, అప్పుడు బీర్బల్ అంటాడట, ప్రభు నేను మీకు సేవకుణ్ణి, మీరు చెప్పిందే నాకు వేదం, కానీ నేను వంకాయకు సేవకుణ్ణి కాదు కదా అంటాడు. మన ఈటల రాజేందర్ గారు కూడా పార్టీ ముఖ్యం, ఆయనకు ఏది కూడా వేరేది ఏది కూడా ముఖ్యం కాదు, ఆయన పార్టీ ముఖ్యం. పార్టీలో మంచి జరిగినా చెడు జరిగినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత మంచితనం ఎదురైనా, ఆయన పార్టీ కొరకు నియమ నిబద్ధతతోటి పనిచేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజున అంత పెద్ద మనిషి మరి మన మీద దయతోటే ఇక్కడికి వచ్చిండు. పార్టీ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల్ని గెలిపించేందుకు ఆయన ఏ లక్ష్యంతో అయితే వచ్చిండో మనం ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలి. మరి ఆయన చెప్పిన అభ్యర్థుల గెలుపు కోసం మనందరం కృషి చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై ఈటల, జై ఈటల, జై ఈటల, జై బీజేపీ, జై బీజేపీ. అలాగే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో చివరి రోజు కాబట్టి రాజధాని గారికి ఇప్పుడు పెద్దపల్లి రామగుండం కూడా కార్యక్రమాలు వల్ల అన్నేదా
ద్వారా కొంచెం తక్కువ సమయం తీసుకొని కోరుతూ, అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా కరీంనగర్ జిల్లా కార్యదర్శి శ్రీ డిపి కరుణాకర్ గారిని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతూ. రావుల భాస్కర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీని తప్పకుండా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. సభాధ్యక్షులు హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజల ఆశా జ్యోతి ఈటల రాజేంద్రన్న గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్రావు గారికి, సురేందర్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ 2-3 విషయాలు మాట్లాడతా. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఈటల రాజేందర్ గారి రాకముందు పరిస్థితి భారతీయ జనతా పార్టీ గురించి 2 వాక్యాల్లో చెప్పగలుగుతా. రాజేందర్ అన్న రాకముందు భారతీయ జనతా పార్టీలో నేనున్న అప్పటికే 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన ఒక సర్పంచ్గా గెలవడం కోసం 2001 నుండి పోరాడిన. 2001 నుండి భారతీయ జనతా పార్టీలనే ఉండి సర్పంచ్గా గెలవాలి నేను అనే కంకణ బద్దున్నాయి చేస్తే వేరే పార్టీకి పోతే గెలవగలుగుతా, కానీ నేను భారతీయ జనతా పార్టీలో ఉండి గెలవాలనే సంకల్పంతో 2001 నుండి 2001లో ఉప సర్పంచ్నైనా అప్పటి నుండి పోరాడితే మొన్న ఒకే ఒక్కడిని అంటే రాజేందర్ అన్న ప్రతిపక్షం నుండి 98% పైనగా ఆయన పార్టీ మనుషులను గెలిపించుకున్న కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్క సర్పంచ్ని గెలిచిన. అంటే పార్టీ కోసం ఎట్లా కష్టపడతాడు, తన మనుషుల్ని ఎట్లా ముందడికి తీసుకోగలుగుతాడు అనే దాన్ని రాజేందర్ అన్నను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఉసిగొల్పి రాజేందర్ అన్న భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత ఆయనను పంపినాక కౌశిక్ రెడ్డి గారు ఇటు శిలాపలకం బీకి అటు పెట్టిండు. అటు శిలాపలకం బీకి ఏదైతే రాజేందర్ అన్న మంజూరు చేసిన వాటికే ప్రారంభోత్సవాలు చేసిండు. 1.5 సంవత్సరం అవుతుంది కౌశిక్ రెడ్డి నువ్వు గెలిచి ఇప్పటి వరకు ఎందుకు శిలాపలకాలు వేస్తలేవు, ఎందుకు అభివృద్ధి చేస్తలేవు ఇక్కడ అని నేను ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇంకా 1000 కోట్లు కాదు అసలు, కనీసం ఇక్కడ ప్రణవ్ బాబు ఉన్నాడు, అక్కడ వీళ్ళు ఉన్నారు, చనిపోతే పరామర్శించడానికి దిక్కులేదు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ లో. రాజేందర్ అన్న ఉన్నప్పుడు పేదోడు ఉంటే మనకు 5,000 సాయం చేయరని ఈ కంటికి ఇచ్చిన పైసా ఆ చేయికి తెలియకుండా పంపించిన ఘనత ఈటల రాజేందర్ అన్నది. ఆయన పోయిన తర్వాత చనిపోయినోడిని పరామర్శించడానికి దిక్కులేని నాయకులు ఉన్నారు ఇక్కడ. ఈ పరిస్థితిలో హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ పరోక్షంగా కన్నీరు కారుతుంది అనేది ఈ సందర్భంగా రాజేందర్ అన్నకు నేను తెలియజేస్తున్నా. చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ కార్యకర్తల గోడు వేయడానికైనా ఒకసారి ఈ కాన్స్టిట్యూషన్ను ఖచ్చితంగా పట్టుకొని ముందుకు తీసుకోవాలని సూచిస్తూ, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మన కాన్స్టిట్యూషన్లో అందరూ మేమే లీడ్ ఉన్నాం అని చెప్తున్నప్పటికీ అన్ని పార్టీల వారు ఇప్పుడు 50 ప్రముఖ అని 50 మంది పేర్లు ఇస్తే అన్ని పార్టీల వరకు మాకు 40 ఓట్లు వస్తాయి, కాంగ్రెస్ వాడు 40 వస్తాయని వానికి ఇచ్చిండు, బీజేపీ వాళ్ళు 40 ఓట్లు వస్తాయని మనకిచ్చిర్రు రిపోర్ట్ అంతా. ఇదంతా కాదు, రిపోర్ట్లను చూసి చేసేది కాదు. ఇప్పటి వరకు మన కాన్స్టిట్యూషన్లో ప్రసన్న కుమార్ లీడ్ ఉన్నదనే నాకు కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు రాజేందర్ అన్న వచ్చిండు, ఖచ్చితంగా మొదటి స్థానంలో హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. ఇప్పుడు ఆరాధితం అవుతుంది కాబట్టి గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మనం రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ అలాగే మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై మాట్లాడాల్సిందిగా వారిని సాధారణంగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు, మా మిత్రులు
భారతీయ జనతా పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి గారు, సురేందర్ రాజు గారు, జ్యోత్స్న గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, కరుణాకర్ గారు, సంపత్రావు గారు, రఘు గారు, రాజు గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, సాంబారావు గారు, శ్యామ్ గారు, శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, పైల వెంకటరెడ్డి గారు, సుమన్ గారు, మల్లేష్ గారు, జీడి మల్లేష్ గారు, తిరుపతి రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, కమలాపూర్ అధ్యక్షులు శ్రీనివాస్, రమణారెడ్డి, శ్రీరామ్, ఇంకందరికీ పేరు పేరిన అందరికీ పేరు పేరిన సుమన్ ముందుకు రావడం వెంకన్న అందరికీ పేరు పేరిన నమస్కారం. రెండు పనుల కోసం వచ్చినాం. ఒకటో పనేమో ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మల్క కొమరయ్య గారేమో టీచర్ ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు. ఒక వారం రోజుల క్రితం కమలాపూర్కి వచ్చి తప్పకుండా మన అభ్యర్థులను గెలిపించాలి, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా మనకు సీనియర్ నాయకుడు సరోత్తం రెడ్డి గారు ఉన్నారు, వారి గెలుపులో కూడా మీ పరిచయాలు ఉపయోగపడాలని చెప్పి పెట్టిపోయినాం. నాకు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఒక 3 రోజుల పాటేమో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా తిరిగిన, ఒకరోజేమో గజ్వేల్ పోయించిన, ఒకరోజేమో సంగారెడ్డి పోయించిన, ఇవాళ హుజురాబాద్, పెద్దపల్లి, రామగుండం, వీలైతే మంచిర్యాల జిల్లా కూడా తిరిగి పార్టీ గెలుపు కోసం పనిచేసే బాధ్యత ఇచ్చిండ్రు. ఆ పని అయిందని. రెండో పని ఏంటంటే, ఒకటో పని ఇది, రెండో పని ఏంటంటే పనిలో పనిగా ఎప్పుడన్నా నేను వచ్చిపోతే ఎవరికి చెప్పకుండా వచ్చిన బిడ్డ అయ్యో మాకు తెలియపాయ అని చెప్పి ఫోన్ చేస్తా అంటారు. ఇది మెరుపులెక్కొచ్చి మెరుపులెక్కపోతాను కాబట్టి ఈ పరిస్థితి ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో 1-2 రోజుల్లో ఉండి అందరినీ ఒకసారి కలిసి మూడో ఆ క్రమంలో చేసే పని ఏంటంటే, ఇంతవరకు కర్ణాకర్ గుర్తు చేసిండు, సరే అయిపోయింది కానీ మనం ఒకరికొకరం నిందించుకుంటే కాదు, కానీ ఎవరికి వాళ్ళగా ఆత్మశోధన ఇప్పటికే జరిగి ఉంటుంది. మా ప్రెస్ మిత్రులు కూడా 20 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ, అన్న మా కడుపున మాట్లాడు, అన్న మా కలవడు, ఇవన్నీ అనుకునేది. సరే కలిసినామో కలవలేదో, అప్పుడు ఏమైందో ఇప్పుడు ఏమవుతుందో, ఇవన్నీ ఆత్మశోధన ఇప్పటికే జరిగి ఉంటుంది. కానీ నా కర్తవ్యం అంటే అతి కష్టకాలంలో, అంటే మామూలు కష్టం కాదు, మరొకసారి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గడ్డ హుజురాబాద్ గడ్డ అనే ఫీలింగ్ ఉంటుంది. సరే మొన్న ఏం జరిగిందనేది అవన్నీ నాకంటే ఎక్కువ మీకే ఇప్పటికే చర్చోపచర్చలు పెట్టుకుంటారు. సావళ్ళ కాడ, పాన్ డబ్బాల కాడ, హోటళ్ళ కాడ, అంబేద్కర్ చౌరస్తాల కాడ, అవసరమైతే కళ్ళు మండవాల కాడ ఇప్పటికే చర్చోపచర్చలు పెట్టుకుంటుంటారు. నేను ఆ లోతులోకి పోదలుచుకోలే, నేను మళ్ళీ వాటిని గుర్తు చేయదలుచుకోలే. నా ప్రథమ కర్తవ్యం ఇప్పుడు కర్ణాకర్ గుర్తు చేసినట్టుగా ఇక్కడ మొత్తం వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, సింగిల్ విండో డైరెక్టర్ నుంచి మొదలుపెట్టి సింగిల్ విండో చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు గెలిపించుకునే బాధ్యత. జనరల్గా నా 20 ఏళ్ళ ఈ కమలాపూర్ పాత లేదా హుజురాబాద్ చరిత్రలో నా ఎన్నికలప్పుడు ఎట్లయితే తిరుగుతానో, నా ఎన్నికలప్పుడు ఎట్లయితే గెలవాలని చెప్పి ఆరాటపడతామో, వార్డు మెంబర్ కూడా గెలవాలని, ఎంపీ కూడా గెలవాలని చెప్పి గంతే ప్రయత్నం చేస్తాం. అదంతా మీకు కళ్ళ ముందు ఉన్నది. దానికి సజీవ సాక్ష్యం మా శ్యాముడు ఇక్కడ, మా శ్యామ్.
ఆయన కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అరే కొత్త శక్తిని కూడా యాడ్ చేయాలని చెప్పి మేము నిలబెడతానికి రూపాయి లేదు, కానీ గొప్ప మెజార్టీతో గెలిపించుకునే చరిత్ర ఎగ్జాంపుల్ ఉన్నారు. ఎక్కడన్నా కొంత నామినేటెడ్ పదవులకు అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఊహించని పద్ధతులలో చిన్నపిల్లలకు కూడా ఇచ్చినాం. మా దబ్బెట్రాజు అంటే ఇక్కడ పాతాలపల్లి ఉండో లేదో నాకు తెలియదు, ఇక్కడ ఆబాదిలో అశోక్ అని ఉంటాడు. మేము నామినేట్ చేస్తే గీ పోరాగాళ్ళకి ఇచ్చిందని చెప్పి వదిలిపెట్టారు. దబ్బెట్రాజుకి ఇచ్చినప్పుడు నా మీద యుద్ధం ప్రకటించారు, కానీ దేనికి విలువలే. ఎందుకంటే అన్ని వర్గాలకు ఉండాలి, పిల్లలు కూడా తప్పకుండా ఎదగాలనేటువంటి కాన్సెప్ట్తో చేసిన. నేనేమంటున్నా, నాట్ పాసిబుల్ అనేది మా డిక్షనరీ లేదు, గుర్తుపెట్టుకో. ఇది సాధ్యం కాదనేది నా డిక్షనరీ అయితే ఇప్పటిదాకా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏం జరిగిందో అదంతా మన మంచి కోసమే జరిగిందని చెప్పి ఒక్కోసారి అనుకోవాలి మనం. ఎట్లా రాసిపెట్టి ఉంది, లేకపోతే ఎట్లా జరగనుంది, అవన్నీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు. నేను దాని జోలికి పోను. కానీ 100% ఇవాళ ఉన్న ఈ పరిస్థితులలో సంపూర్ణంగా ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. దానికి భవిష్యత్తు లేదు. నేను మాట్లాడు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునే మాట ఏంటంటే, మా పార్టీ మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడు గెలిచే ఆస్కారం లేదు. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చివరి ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడుకుంటుంటే ఏ స్థాయికి పోయిందో ఒకసారి అర్థం చేసుకోండి. మొన్న ముఖ్యమంత్రి గారు వస్తే జనరల్గా ఏం ఆశిస్తారు? అయ్యో నేను 15 నెలలు అవుతుంది వచ్చి, ఆ 317 జీవో నా టీచర్లకు కన్నీళ్ళు పెట్టించింది, నా టీచర్ల సావులకు కారణమైంది, దీన్ని రెక్టిఫై చేస్తా, నాకు 15 నెలల టైం సరిపోలేని చెప్పి అడుగుతానని చెప్పి ఆశించిన. ఆనాటి ప్రభుత్వం 3 DL పెండింగ్ పెడితే రాగానే సంతకం పెడతా అని చెప్పినా, కానీ ఇవ్వలేకపోయినా ఇవాళ 5 DL పెండింగ్ ఉన్నాయి. వాటిని 2 నెలలకో 3 నెలలకో ఇస్తా అని చెప్పి చెప్తారని చెప్పి టీచర్లు ఆశించారు. ఇవాళ టీచర్లకి ఉద్యోగులకు పిలిచి మీకు హెల్త్ కార్డులు ఇస్తా డిసెంబర్ 10వ తారీఖు లోపు అని చెప్పి హామీ ఇచ్చారు. గదిస్తారేమో అని చెప్పి ఆశపడ్డారు. డిఏలు లేవు, సిపిఎస్సి రద్దు కాలే. చివరికి ఉద్యోగి రిటైర్డ్ అయితే ఆ బెనిఫిట్స్ రావడానికి కూడా, ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ రావాలంటే కూడా కమిషన్ ఇస్తే తప్ప, 7% 10% కమిషన్ ఇస్తే తప్ప ఇవాళ ఉద్యోగికి సంబంధించిన బెనిఫిట్ తన డబ్బులు తాను తీసుకోవడానికి కూడా లంచం ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటి గురించి మాట్లాడే దమ్ము లేదు. కానీ వాళ్ళే చెప్తున్నారు, ముఖం లేదు. ఇక్కడ నాకు తెలిసి టీచర్ ఎమ్మెల్సీగా ఒక క్యాండిడేట్కి ఏమని చెప్పేటువంటి ముఖం ఆ పార్టీకి లేదు. ఇంకొక పాత పార్టీ అయితే దానికి అభ్యర్థి లేడు. ఇవన్నిటినీ ఇప్పుడు నేను చెప్పిన వాటితో పాటుగా అనేకం ఉన్నాయి. కేజీబీవీ స్కూళ్ళల్లో ఉండే టీచర్లు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఉండేటువంటి సమస్యలు కావచ్చు, మోడల్ స్కూళ్ళల్లో ఉండేటువంటి ఉద్యోగులు కనీసం హెల్త్ కార్డు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న పద్ధతి కావచ్చు. ఇట్లా ప్రైవేటు కాలేజీలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ గవర్నమెంట్ అయితే ఫీ రియంబర్స్మెంట్ చేయాలో 2021 నుంచి ఇప్పటిదాకా చెల్లించక చివరికి వాళ్ళతో జోకులు వేస్తున్నాడు. ఈ డబ్బులు ఇవ్వమని పోతే జోకులు వేస్తున్నాడు. సెటిల్మెంట్ చేసుకుందా, నీకు ఎంత ఇవ్వనో, నీకు 20% ఇవ్వనా, 30% మీద సెటిల్మెంట్ చేసుకుందా అంటున్నాడు. ఇలా కన్నీళ్ళు పెడుతున్నాడు. ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లకు జీతాలు లేవు, యాజమాన్యాలు అప్పుల పప్పులో కూరుకుపోయినాయి, వాళ్ళ పైసలు వస్తలేవు, 4 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పేనం మీద నుంచి పొయ్యిల పడ్డామని చెప్పి ఇవాళ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో పనిచేసే టీచర్లు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, ఇవాళ కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి చూస్తాం. అందువల్ల వాళ్ళు ఇప్పటికే మీకు తెలుసు 317 మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, డిఏలు రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ, హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ముఖం లేదు. హైడ్రా మీద కొట్లాడినా, మూసి మీద కొట్లాడినా, 317 జీవో మీద కొట్లాడినా, లగిచర్ల భూముల పంచాయతీ మీద కొట్లాడినా, అసైన్మెంట్ భూముల గురించి కొట్లాడినా, సంస్కృతి సాంప్రదాయాల మీద కొట్లాడినా కూడా
కొట్లాడగలిగేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తారు. అందువల్ల టీచర్లు వాళ్ళు ప్రైవేట్లో పనిచేస్తున్నా గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు టీచర్లు కాబట్టి చాలా వాళ్ళ విద్యలు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కాబట్టి ఇవాళ రేపు ఈ ప్రభుత్వం మీద అంకుశంతో పోవాలంటే ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే వంచగలిగేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అవునా కాదా టీచర్లు ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నిరుద్యోగ సమస్య మీకు తెలిసి ఎలా ఎన్ని మాటలు చెప్పిండో. ఆ ప్రభుత్వం 4,000 రూపాయలు బుద్ధి ఇస్తా అని చెప్పింది, మొండి చేయి చూపించింది, కళ్ళలో మట్టి కొట్టింది, ధనిక రాష్ట్రం అని చెప్పిండు, సంపద కుదలే అని చెప్పిండు. కాలే అంటే మాట ఇస్తే తప్పని వ్యక్తి మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేటువంటి ఆనాటి ప్రభుత్వం పెద్ద అది ఇవ్వలేకపోయిండు. ఇవాళ 15 నెలలు అవుతుంది. ఇవాళ కూడా ఒక్క ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చిన పాపాన పోలేదు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు ఏ రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండో మాటల గారెడితో డాల్బోల్ చేసి ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంటుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆయన అమెరికా పోయిన ప్రజలు ఎప్పుడు కూడా నిజాన్ని నమ్మరు, అబద్ధాలే ఇష్టపడతారు, అబద్ధాలు ఆడి నేను ముఖ్యమంత్రి కాదలుచుకున్నా అని చెప్పిండు. అయిండు. ఇవాళ తేలిపోయింది. నేను చాలాసార్లు అడిగినప్పుడు 5 ఏళ్ళు పట్టుమని ఒక ఎమ్మెల్యేకి చక్కగా చేయబోతుంది, 5 సంవత్సరాల ప్రజాక్షేత్రం నుండి ఎంపిక చక్కగా చేయబోతుంది, ఒక్కనాడు మంత్రివి కాకపోతుంది, నువ్వు గిన్ని హామీలు ఇస్తాను ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి అడిగినప్పుడు నీకేమెరకనే అని చెప్పాను. నేనన్నా నువ్వు కొత్త కావచ్చు కానీ నీ పార్టీ చాలా పాత పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, దేశంలో 49 సంవత్సరాలు పాలించిన పార్టీ, రాష్ట్రంలో 40 సంవత్సరాల పైన పాలించిన పార్టీ, నువ్వు ఎట్లా ఇస్తున్నావా హామీలు అంటే కూడా ఆనాడు జనం పట్టించుకోలేదు, అయిపోయింది, ఇచ్చేసి ఇవాళ బాధపడుతున్నాడు. అయ్యో అంటే ఏమొస్తుంది ఇచ్చి మనం ఎట్లయితే అంటున్నావు అయ్యో అని ఇప్పుడు జనం అంతా అయ్యో అంటారు. అందుకని నిరుద్యోగ యువకులారా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను. నేను స్వయంగా ఫస్ట్ టైం పార్లమెంట్లో అడుగుపెట్టినా. ఫస్ట్ బడ్జెట్ని నేను చూసిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకి ఏదన్నా ఉపాధి కల్పించకపోతే, చదువుకున్న ఆ నిరుద్యోగ యువతను కనుక దేశ పురోగమనంలో భాగం చేయకపోతే ఈ దేశం బాగుపడదని చెప్పి అతి గంభీరంగా గుర్తించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. దాన్ని గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే 4 లక్షల కోట్లు అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అసలు ఎన్నెన్ని రకాలు పెట్టిందో వాళ్ళు అనేక రంగాల్లో, మైక్రో లెవెల్లో బ్యాంకు రుణాలు ఎట్లా ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి ఎట్లా ప్రోత్సహించాలి, చిన్న ఇండస్ట్రీస్ ఎట్లా ప్రోత్సహించాలి, కొత్తగా చదువుకున్న వాళ్ళకి క్రియేటివిటీ ఉన్న వాళ్ళకు స్టార్టప్స్కి ఎట్లా సపోర్ట్ చేయాలి, ఏం చేసుకుంటా అంటే దానికి ఎట్లా ఇచ్చేయాలి, ఉద్యోగాలు కల్పించేటువంటి వాళ్ళకు ఎట్లా మనం సపోర్ట్ చేయాలి, చివరికి అవసరమైన మేమే ఒక నెల జీతం ఇస్తామని ఎట్లా చెప్పాలి. నేను కొంచెం జోడించిన నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఎక్కడ పోయి బతకాలన్నా కూడా వాళ్ళకు ఒక పాస్పోర్ట్ తీసేయండి మనమే ప్రభుత్వ ఖర్చుతోటి, వాళ్ళకు ఒక వీసా తీసేయండి, వాళ్ళకు ఒక కంపెనీని మీరే వెతికియండి మధ్యవర్తిగా ఉండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయండి, వాళ్ళ కంపెనీలో జీతం ఎంత ఉందో చూడండి, వాళ్ళకి అవసరమైతే ఒక టికెట్ కూడా ఫ్రీ ఇప్పించమని చెప్పి నేను ప్రతిపాదన చేశాను. ప్రపంచంలో దుబాయ్కి పోవాలన్నా, అమెరికాకు పోవాలన్నా, ఇతర దేశాలపై బతికే వాళ్ళకు కూడా ఇవాళ ఇవన్నీ సౌకర్యం కల్పిస్తే మన బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిన ఈ రోజులలో మన వాళ్ళు ఎక్కడికి పోయినా బతికేటువంటి ఆస్కారంలో ఈ రోజులలో ప్రభుత్వమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడమే కాకుండా ఇలాంటి పని చేయాలని చెప్పి అలాంటి వాడిని నా అనుభవం ద్వారా సూచన కూడా చేశాడు. ఇవాళ 2025-26లో కూడా మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా మొత్తం ఫోకస్ అంతా కూడా ఒకటే ఉన్నది. ఇవాళ ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని రైల్వే స్టేషన్లు కట్టినా, ఎన్ని రైల్వే లైన్లు కొత్తవి వేసినా, 50 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పుకున్నా, జీడిపి పెరిగిందని చెప్పుకున్నా, ఇంకా ఎక్కడో కాడ యువత పాన్ డబ్బాల కాడ, యువత 4 బజార్ల కాడ ఇలా అనేక రకాల చెడు వ్యసనాలకు అలవాటై ఇవాళ ఎట్లా ఖరాబ్ అవుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పేది గర్వపడుతున్నామో, ఆ దేశంలో ఆ యువశక్తిని ఈ పెడమార్గాలు పోకుండా కాపాడే కర్తవ్యం ఉందని చెప్పి ప్రభుత్వం భావించి వాళ్ళకు అనేక రకాల స్కీములని
అనేక రకాల పథకాలను ఇలా ప్రకటించింది. కాకపోతే అవి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారం ఉందో ఈ స్కీములను గొప్పగా వాడుకుంటున్నారు, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారం ఉండదో రాష్ట్రాలలో అక్కడ ఈ స్కీములు అమలు జరుగుతలేవు. సరిగా నేను స్వయంగా మీటింగ్లు పెట్టిన ఢిల్లీ లెవెల్లో తప్పకుండా కొంచెం చేస్తాం. అందుకని నిరుద్యోగ యువకులారా నేను ఒక్కడే అప్పీల్ చేస్తున్నాను. మీరు అనేక మందిని చూసింది, మీరు అనేక మందిని ఓట్లు వేసింది, మీరు దానివల్ల వచ్చిన పరిణామం ఏందో అర్థమైన తర్వాత ఇప్పటికైనా మీరు మళ్ళీ మీకోసం తప్పించే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో ఉంది కాబట్టి మీకోసం ఇక్కడ ఇలాంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కొట్లాడగలిగే శక్తి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశించమని చెప్పి కోరుతున్నాను. ఎక్కడ సర్వే జరిగినా కూడా చాలామంది తెలియదు. ఇవాళ ఎక్కడ సర్వే జరిగినా ఒకటే అంటున్నారు, ఇంకేముంది సారు ఆ పార్టీని కేసీఆర్ చుట్టూ 10 ఏళ్ళు అయిపోయింది, సరిపోయింది, ఇక మళ్ళీ చూసేది లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కదా, మొన్న బై మిస్టేక్ బై డిఫాల్ట్ వాళ్ళకి అధికారం ఇచ్చినాం, వాళ్ళే కూడా అర్థమైపోయింది. ఇక తప్పకుండా ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే, ఉపాధి కల్పన జరగాలంటే, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారి అండదండలతో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరాలి అని చెప్పి బలంగా నమ్ముతున్న గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎక్కడుంది, ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉన్నది హుజరాబాద్లో 14 మా రఘు నిలబడ్డప్పుడు ఉన్నోళ్ళు కూడా ఓటేయాలి, గెలిచేది కాదు కదా అని చెప్పి గా నియోజకవర్గంలో గిన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి గింత వేదన గురి చేస్తే అదంతా మీ కళ్ళ ముందు ఉన్నది. 1,07,000 మెజార్టీ, 1,07,000 ఓట్లు వేసి గెలిపించింది గుర్తు. ఇవాళ మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీలో మిస్టేక్ జరిగిపోయింది, దీన్ని రెక్టిఫై చేసుకోవాలి, దేశంలో మళ్ళీ మోడీ గారు ఉండాలని చెప్పి భావించి 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 35% ఓట్లతో అజేయమైన శక్తిగా ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి, సత్యం అది కళ్ళ ముందు కనపడుతుంది సత్యం. 8 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 8 సీట్లు భాజపా ఇది గెలిచింది. కాబట్టి రాబోయే కాలం అంతా కూడా నేను ఒకటే కోరుతున్నా, దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ మధ్యతరగతి ప్రజలకు, టీచర్లకు, మా లెక్చరర్లకి 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చి 12,75,000 ఎగ్జెంప్షన్ ఇచ్చిందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఆలోచిస్తుందో ఒకసారి థింక్ చేయమని చెప్పి మా టీచర్ లోకానికి, లెక్చర్ లోకానికి లింకేజ్ చేస్తున్నాను. అధికారం ఉన్న కాడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏమో కొట్లాడుతాం మేము. తప్పకుండా రేపు ఈ అన్ని సమస్యల మీద మేము ఎందుకు ఓపిక పడుతున్నామంటే గెలిచి మొన్ననే కదా, సంవత్సరానికి ఎట్లా అవుతుందని చెప్పి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మేము ఓపిక పట్టినాం. అయినా ఏ సమస్యలు అయితే నెత్తి మీద రుద్దబడ్డాయో వాటి విధ్వంసం కోసం దాని పరిష్కారం ఎట్లా కొట్టాలని మీరు చూసిండ్రు. ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఈ 15 నెలల కాలంలో కూడా ప్రజలకు ఇక్కడ సమస్యలు వస్తే కొట్లాడిన పార్టీ కూడా మన పార్టీ. గుర్తుపెట్టుకోండి, లగిచర్ల మీద ఎవడు కొట్లాడిండు, నేను ఇంతమంది చెప్పిన మూసి మీద ఎవడు కొట్లాడిండు, పేదల ఇల్లు కూర్చున్నాడు, కన్నీళ్ళు కార్చిన్నాడు, ఆత్మహత్య జరిగినాడు. ఇవాళ హైడ్రా మీద కొట్లాడింది ఎవరు, పేదల భూములు గుంజుకుంటున్నప్పుడు, గుండాలు మొత్తం రాజ్యం వెళ్తున్నప్పుడు ఎవడు కొట్లాడిండు, అన్నిటి మీద మనం కొట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ ప్రభుత్వం మోసగించే ప్రభుత్వం అని అర్థమైంది, ద్రోహం చేసే ప్రభుత్వం అని అర్థమైంది, అబద్ధాల పునాల మీద రాజ్యం చేయాలని చెప్పే ప్రభుత్వం అర్థమైంది. కాబట్టి దీన్ని నిలువరించాలంటే, దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులుగా, శాసనసభలో ఎమ్మెల్యేలుగా, శాసన మండలిలో మనకు ఎమ్మెల్సీలుగా ఉండాల్సిన ఉంది. కాబట్టి ఇది చారిత్రక అవసరం, తెలంగాణ ప్రజలకు ఇది ఒక చారిత్రక అవసరం. కాబట్టి దయచేసి కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ మీరు మీకు ఇప్పటికే బాధ్యతలు ఇచ్చిండ్రు. టీచర్ ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసిండ్రు, మనిషికి ఎంతమంది వచ్చిందో చూసిండ్రు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్లో కూడా ఇప్పటికే పంచుకొని ఉన్నారు. ఈ ఒక్క 36 అవర్స్ ఉంది కాబట్టి 36 అవర్స్ ఉంది కాబట్టి ఈ 36 అవర్స్లో ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరం పోయి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, రాబోయే ఎన్నికలలో ఈ హుజరాబాద్లో నేనే అప్పుడప్పుడు అనుకునేది, మాతో డిస్కస్ చేసేటప్పుడు చాలామందికి అర్థం కాకపో ఇట్లా సాత్తున్నాం మనం,
గింత సాత్తున్న మనం కాలికి మునుడితే పనుతోపికంత సర్వీస్ చేస్తున్నాం మనం. ఏ ఆపద వచ్చినా టక్కన నా భర్త కింద అని చెప్పి వస్తే ఆదుకుంటాను, కొడుకు కింద ఉండా అంటే ఆదుకుంటాను. రేపు పుచ్చుకునేవని అయితే ఇది ఎట్లా బతారు అని అప్పుడప్పుడు అనుకునేది. నాకు తెలుసు ఇలా ఆ మహిళలు నాకు ఎట్లా ఫోన్ చేస్తారు, ఆ మహిళ నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతారో నాకు తెలుసు. ఇవాళ వాస్తవంగా సఫర్ అవుతున్నది. సరే ఏమైందో పక్కన పెడితే నిజమైన భర్తను కాపాడుకునే మహిళకు, కొడుకును కాపాడుకునే తల్లికి, కుటుంబాలైన ఆపదత్తే ఆదుకునేటువంటి ఒక వ్యవస్థకి విఘాతం కలిగిందని చెప్పి నేను అనట్లేదు, వాళ్ళు అంటున్నమాట, వాళ్ళు ఏడుస్తున్నమాట, వాళ్ళు ఏడుస్తున్నారు. అందువల్ల మీకు తెలుసు ఇవాళ నాకు కూడా అక్కడ పని ఉండే, నేను వట్టి ఉంటానో వేరుంటుండే. నేను గెలిచినప్పటి నుంచి వెళ్ళి నేను కూడా బిజీ ఉన్నా. నేను రాత్రి 2 గంటలకు వచ్చాను, నేను ఢిల్లీ నుంచి 2 o'clock వచ్చిన, మళ్ళీ పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చిన. నాకు తెలిసి నా మొత్తం అంటే నాకు రాసి పెట్టినట్టున్నది కదా, నా జీవితంలో ఎప్పుడు హాలిడే అనే పదం లేదు, హాలిడే అనే పదం లేదు. నా జీవితంలో ఎప్పుడు మధ్యాహ్నం పూట పడుకుంటున్నారు అనేటువంటి పదం లేదు. నా జీవితంలో ఇప్పుడాక నాకు జ్వరం వచ్చింది, నాకు సుస్తున్నది అని చెప్పి ఇంట్లో ఉన్న సందర్భాలు లేవు. నేను 24/7 365 days మిషన్ లెక్క పనిచేసే మనిషిని నేను. నా దగ్గర నేను ఈ కాన్ఫరెన్స్కి వస్తే 2 రోజులు తిరగగానే అన్నయ్య ఎప్పుడు పోతున్నావు అనేది నన్ను, నా పైసలు అయిపోతే పోతా అని చెప్పేది, నా జేబులో పైసలు అయిపోతే పోతా అని చెప్పేది. అంటే అంత నా డ్రైవర్లు డబుల్ ఉండేది, నా గన్మెన్ డబుల్ ఉండేది, మీరు డబుల్ ఉండేది. కానీ నన్ను నడిపిస్తున్నది స్ఫూర్తి నడిపిస్తుంది, గుర్తుపెట్టుకో. నా వయసు నడిపిస్తలే, నన్ను నా శక్తి నడిపిస్తలేదు, ప్రజల యొక్క స్ఫూర్తి అవసరం ఉంది, అవసరం నడిపిస్తాను. కాబట్టి ఇవాళ నేను మల్కాగిరిలో గెలిచిన 40 లక్షలే, ఇక్కడ 2.5 లక్షలే, 40 లక్షలే. ఎంత రీచ్ కావాలి, నేను ఎంత తిరగాలి నేను వాళ్ళకు. ఇక్కడ అంటే వచ్చిపోతే కొంచెం రెస్టారెంట్ ఉండేది, 1 గంట 2 గంటలు, అక్కడ క్వశ్చన్ లేదు. కార్లు ఉన్నాయి అనగానే టక్కన వచ్చేస్తూనే ఉంటాయి. ఇట్లా సెంటర్లు ఉండే పాడి మల్కాగిరి సెంటర్ ఉంది. కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడే నేను మీకు ఒక మాటిస్తున్నా, నేను అక్కడ చూసుకోవాలి. ఆపదలు ఆదుకున్న వాళ్ళు అయ్యి, కాపాడుకున్న వాళ్ళు అయ్యి, కడుపులో పెట్టుకున్న వాళ్ళు అయ్యి, వాళ్ళకు నిజంగా కూడా మంచి అంటే బాగా సగం హైదరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఓట్లు ఎన్ని ఉంటాయో ఒక మల్కాగిరిలో ఓట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకో. సగం హైదరాబాద్, అది మినీ ఇండియా. ఇక్కడ పనిచేస్తే రాజస్థాన్ తెలుస్తుంది, ఇక్కడ పనిచేస్తే యూపీకి తెలుస్తుంది, ఇక్కడ పనిచేస్తే బీహార్ తెలుస్తుంది. మొత్తం 29 రాష్ట్రాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం మల్కాగిరి. దాన్ని ఒక మినీ ఇండియా అంటారు. తర్వాత పేదోళ్ళు అడ్డ కూడా అదే, ఎవరికి బాధ వేసినా కూడా కడుపు చేత పడుకొని పొట్టు చేత పడుకొని వస్తే ఆదుకునేటువంటి గడ్డ ఆ గడ్డనే. కాబట్టి అనేక రకాల సవాళ్ళు ఉన్నాయి, ఛాలెంజ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు మీరు అన్నొత్తలేడు, అన్నే వస్తాడు, ఎక్కడ పోతాడు, కొంచెం గొప్ప తెలియాలి కదా, తెలియకపోతే ఎట్లయితే తప్పకుండా వస్తా. ఇప్పటికే నాకు తెలిసి దీంట్లో వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, కాలేజీలు, మళ్ళీ ఫీజులు, మళ్ళీ హాస్పిటళ్ళు, పెళ్ళిళ్ళు అన్నీ అయితేనే ఉండే. సురేందర్ ఏం తక్కువేం లేదు. కాకపోతే ఏంటంటే ప్రత్యక్షంగా మునుపటి లెక్క ప్రతి సావుకు మనం రాలేము. నేను నిన్న పోయిన ఊళ్ళలో పోతే అన్న 4 నెలల కింద చచ్చిపోయిపోతాను, ఇప్పుడు తీసుకపోకుండా పని చేయించుకోండి. తప్పకుండా నేను మీకు అప్పీల్ చేస్తున్నాను, రేపు మిమ్మల్ని తప్పకుండా హుజరాబాద్ ప్రజల చేతిలో పెట్టిపోతాను. మా సర్పంచ్ గెలిపించండి, మా ఎంపీటీసీ గెలిపించండి, మా ఎంపీపీని గెలిపించండి, మా మున్సిపల్ చైర్మన్ గెలిపించండి. వాళ్ళు వారధులుగా ఉండి మీకు అనుసంధానకర్తలుగా ఉండి పనిచేసి పెట్టేటువంటి బాధ్యత మాకు ఇవ్వండి, తప్పకుండా చేస్తాం. ఇంతకంటే మేము ఎక్కువ చెప్పలేము. అయిపోయింది. కన్నీళ్ళ కరిగిపోయినరో, మోసం మాటలు కరిగిపోయినరో, దేని కరిగిపోయినో తెలియదు, కానీ అయిపోయింది. ఇప్పటికైనా ఆ ప్రజలకు వీటి చేయమని చెప్పి అప్పీల్ చేస్తా. నాకు విశ్వాసం ఉంది, నాకు 25 సంవత్సరాలు ఈ ప్రజల సైకాలజీ ఏందో నాకు తెలుసు కాబట్టి, హుజరాబాద్ ఎట్లా ఆలోచిస్తుందో తెలుసు కాబట్టి. ఇవాళ ఒకప్పుడు హుజరాబాద్ పేరు చెప్పగానే మీకు అన్నం పుట్టింది, హుజరాబాద్ పేరు చెప్పగానే టిఫిన్ పెట్టిండ్రు, హుజరాబాద్ పేరు చెప్పగానే నీళ్ళ బాటలు ఇచ్చిండ్రు. ఇవాళ హుజరాబాద్ పేరు కట్టడి చేసినని చెప్పి అంటాను, చెప్పి పొడతాను. అది అనుభవించింది, ఇది భరించిండ్రు. మళ్ళీ అది వచ్చే రోజులు వస్తాయి. ఎప్పుడు అంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అది ప్రతి కుటుంబం మీద ఉంటుంది, ప్రతి కార్యకర్త మీద ఉంటుంది. కాబట్టి మంచి కలిసిమెలిసి పని చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, 100% నా దగ్గర సర్పంచ్ ఎన్నికలు లేవు, నా దగ్గర ఎంపీటీసీ ఎన్నికలు లేవు. అంత హైదరాబాద్ కలిసిపోయింది, మొత్తం ఉన్నాయి కూడా కలిసిపోయింది. నా దగ్గర ఎన్నికలు లేవు. నాకున్న ఎన్నికలకి ఇది ఒకటే, మీ ఎన్నికలు గుర్తు పక్కా వస్తా. ప్రతి ఊరికి వచ్చి నేను అప్పీల్ చేస్తా. నా అప్పీల్ను మన్నిస్తారనే విశ్వాసం ఉన్నోడు నేను. 25 ఏళ్ళ అనుబంధం కాబట్టి, ఏ కుటుంబంలో ఉన్నోడు కాబట్టి ఆ విశ్వాసం ఉంది. మీరు బెంగడలేకుండా సుమా, కొన్ని బాధలు వస్తాయి, అవన్నీ మనం చెప్పుకునేది కాదు, ఉంటాయి బాధలు ఉంటాయి. సురేందర్ ఒక్కోసారి బస్ దేవుడు అంటోడే గాంధీకాలు పట్టుకున్నా అనే సామెత ఉంటుంది.
వసుదేవుడు అంటూనే గాదికాలు పడుకుంటూ ఉంటాయి, కొన్నిసార్లు ఉండేది అనేక బాధలు ఉంటాయి. అని దిగమింగుకోవాలి. దిగమింగుకునే ధీరుడు, దిగమింగుకొని దాన్ని అధిగమించేవాడు మరింత ధీరుడు. గుర్తుపెట్టుకో. సమస్య వస్తే పారిపోయేటోడు ఎప్పుడు లీడర్ కాదు. గుర్తుపెట్టుకో. సమస్యలు రాకుండా ఉండవు. ఇదంతా రాజకీయాలంటివి పూలబాట ఎప్పుడు కాదు, అది ముళ్ళబాట అని చెప్పంట నేను. ముళ్ళబాట అది. ఆ ముళ్ళబాటలో ప్రయాణం చేసుకుంటా మనం అయ్యో అయ్యో అంటే అది కాదు. అయ్యో అయ్యో అంటే ప్రజలు అంటారు. మనకు ఆ జరిగిన అన్యాయం కావచ్చు, మన మీద జరుగుతున్నటువంటి అనేక రకాల కుట్రలు కావచ్చు, అవన్నిటికీ ప్రజలు గమనిస్తారు. ఎప్పుడు కూడా కోర్టులలో ఇద్దరు అడ్వకేట్లు వాదించుకుంటారు, జడ్జిమెంట్ ఆదిస్తారు. ఇక్కడ కూడా రాజకీయ పార్టీలు, నాయకులు, వాళ్ళ నడవడి, వాళ్ళ పని విధానం ఇవన్నీ ఉంటాయి. దానికి మార్కులు వేసేవాళ్ళు, జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ప్రజలే అనే విషయం మనకు తెలుసు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆ ప్రజలతో కలిసి నడవాలి, మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొందాలి. ఆ పొందడానికి మీరంతా కూడా మీ పాత అనుభవాన్ని తప్పకుండా జోడించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ కొంత ఇబ్బందులు అవుతాయి. మా జోసిన అంటే ఇక కనపడతలేవు సార్ అంటది. ఎట్లా కనపడతాయి? ఇవన్నీ ఉంటాయి. నీకు ఎంత బాధ ఉందో పుట్టెడు దుఃఖం నాకు కూడా ఉంటుంది కదా. నీకు 10% ఉంటే 100% ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరం కలిసికట్టుగా ఈ పరిస్థితులలో ముందుకు పోవాలని, ఈ గెలిపించుకోవాలని, రేపటి గెలుపు కోసం బాటలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు సమావేశానికి చేసినటువంటి కార్యకర్త సోదరులకు, నాయకులకు మరియు వివిధ పార్టీల అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఈ సమావేశం చేసినందుకు